అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసస్ కిచెన్ అండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్. సో ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చాలా టేస్టీగా వచ్చిందండి. మా మమ్మీ అయితే ఇష్టంగా తిన్నారు బాగా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము, ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో దీంట్లో మీరు ఇంతకుముందు అయితే మీరు చేశారా లేదా, ఒకవేళ చేసి ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం ఒక మంచి బంగినపల్లి మామిడికాయ తీసుకున్నానండి నేను. సో బంగినపల్లి మామిడికాయ మంచిగా తీసేసుకొని లోపల టెంకని తీసేయాలండి. నీట్గా తీసేసుకోవాలి. అది కొంచెం తీయడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ కొంచెం ట్రై చేస్తే వచ్చేస్తుంది. సో ఇట్లా నేను తీసేసినాక ఇట్లా వచ్చేసింది నాకు. సో ఇట్లా వచ్చిందాన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే నేను పీల్ అయితే తీయలేదు, పీల్ తీయకుండానే ఉంచేసుకున్నాను అట్లాగే ఫస్ట్. సో ఒక కడాయి తీసేసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఒక కడాయి తీసేసుకొని మనం ఎన్నైతే పాలు, అంటే దీంట్లోకి ఎన్ని పాలు అయితే సరిపోతాయో అన్ని పాలు అయితే తీసుకున్నాను నేను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ పాలు తీసుకున్నాను. దాంట్లోకి ఒక కొంచెం 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగరు, ఒక ఇలాచి, అట్లాగే 2-3 జీడిపప్పులు కూడా వేసుకొని నేను మిక్సీ కొట్టేసుకున్నానండి. ఇది మిక్సీ కొట్టేసుకున్న. అట్లాగే పక్కన జీడిపప్పుల్ని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను. సో కొంచెం పాలు మరిగినాక నేను ఇందులో కొంచెం ఏదైతే పౌడర్ మనం మిక్సీ పట్టామో ఆ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. అట్లాగే ఈ జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఈ పౌడర్లో మిల్క్ ఏదైతే ఉందో ఈ పౌడర్ అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకొని నీట్గా అది మంచిగా తిక్కి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత తిక్కుగా అయిపోయిందో. సో ఇట్లా తిక్కుగా అయిన దాన్ని చూస్తూ ఉండగానే తిక్కుగా అయిపోతుంది. మీరు దీంట్లో కస్టర్డ్ పౌడర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. సో ఇట్లాగా ఒక చిన్న గ్లాస్ కంటైనర్లోకి, చల్లగా అయిన తర్వాత గ్లాస్ కంటైనర్లోకి తీసేసుకొని ఇట్లా పోసుకొని దీనికి లిడ్ క్లోజ్ చేసేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. అలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఒక ఎప్పుడైతే అది గట్టిగా అయిపోతుందని మీకు అనిపిస్తుందో అప్పుడు తీసుకోవడమే. అంటే నిన్న నైట్ పెడితే ఇవాళ మార్నింగ్ కానీ ఇవాళ ఈవినింగ్ కానీ అయిపోతుంది. సో ఇప్పుడైతే పీల్ తీసుకుంటున్నాను నేను. ఇలా పీల్ తీసేసుకొని మంచిగా నీట్గా ముక్కలు కట్ చేసుకొని మనం తినేయడమేనండి. కానీ చాలా టేస్టీగా వచ్చింది. సో అట్లా వస్తుందని మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా టేస్టీగా వచ్చింది. మా మమ్మీకి కట్ చేయడం కుదరలేదు. ఇప్పుడు మంచిగా కట్ చేసుకొని తినేసేయండి. మీకు వచ్చినట్టు కట్ చేసుకోండి. సో మంచిగా ఎంజాయ్ చేయండి. సమ్మర్ సీజన్లో బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. సో మీకు కూడా నచ్చితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.